ఏంటంటే షార్ట్.ht అనేటటువంటి సైట్ ఉంది. దీన్ని మీరు ఈ సెర్చ్ బార్ లోపల టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా ఈ విధమైనటువంటి ఒక స్క్రీన్ని మీరు పొందుతారు. దీని ద్వారా మన మనీని ఏ విధంగా సంపాదించుకోవచ్చో ఇక్కడ మనకు ఒక 3 స్టెప్స్ అనేటటువంటివి చూపిస్తున్నాడు. ఉదాహరణకు మీరు ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, లేకపోతే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి మీ బ్లాగ్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ సంబంధించిన ఛానల్ కానివ్వండి, మీ ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి వెబ్సైట్ కానివ్వండి. ఒక యూజర్ అనేటటువంటి వాడు మీ వెబ్సైట్ లింక్ను కానీ, మీ ఫేస్బుక్ పేజ్ని కానీ, మీ బ్లాగ్ను కానీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ బ్లాగ్ కానీ పేజ్ కానీ ఓపెన్ కాకుండా ఆ మధ్యలో ఒక యాడ్ అనేటటువంటిది డిస్ప్లే అవుతుంది. ఆ యాడ్ అనేటటువంటిది కొన్ని సెకండ్స్, అంటే 5 నుంచి 6 సెకండ్ల వరకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మనకు స్కిప్ యాడ్ అని వస్తుందని స్కిప్ చేయడం ద్వారా మనం మీ సైట్లోకి ఆ యూజర్ అనేటువంటి వాడు వెళ్తాడు. అప్పుడు ఏమవుతుందంటే మీకు మనీ అనేటటువంటిది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ షార్ట్.ht లోపల మీరు జాయిన్ కావాలి. దానికోసం ఇక్కడ జాయిన్ అవ్వండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఈమెయిల్ ఐడి ద్వారా దీనిలోకి లాగిన్ కావాలి. అందుకోసం అని చెప్పి ఓపెన్ అయింది. ఇందులోపల మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఈమెయిల్ ఐడిని ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులోపల ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ టర్మ్స్ ఆఫ్ యూస్ అండ్ ప్రైవసీ పాలసీ అని ఇచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని రిజిస్టర్ అయ్యండి. ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను. ఇందులోపల నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఓకే, ఇందులో పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. ఓకే, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చూడండి పురుషోత్తమ కనబడుతుంది, ఇక్కడ నా పేరు కనబడుతుంది, కింద సెట్టింగ్స్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, కంట్రీ, ఇవన్నీ డీటెయిల్స్ అనేటటువంటి ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత మరి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని అంటే మీరు మీ ఫేస్బుక్ కానివ్వండి, మీ బ్లాగ్ కానివ్వండి, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, ఏదైనా సరే ఈ విధంగా ఓపెన్ చేయండి. ఉదాహరణకు నా ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే పైన బాక్స్లో మనకు ఒక URL కోడ్ ఉంటుంది, దీన్ని కాపీ చేయండి. ఓకే, కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే షార్టెన్ URL అండ్ గెట్ పేడ్ అని చూసారా, దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా కర్సర్ మార్క్ వస్తుంది. పేజ్ చేయండి. ఓకే, పేజ్ చేస్తే ఏమైందంటే ఇది చాలా లెంత్గా ఉంది ఈ URL కోడ్ అనేది. ఇక్కడ షార్ట్ అని చూసారా ఆరెంజ్ కలర్లో, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ఏమైందంటే టూ స్మాల్గా అయిపోయింది అది. ఓకే, చాలా చిన్నగా అయిపోయింది. ఇక్కడ కాపీ అని అన్నారు కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ కాపీ అయినటువంటి లింక్ను ఇక్కడ చూడండి, యువర్ లింక్ హ్యాస్ బీన్ కాపీడ్. ఈ లింక్ని మీరు యూట్యూబ్ లోపల మీరు మీ ఫేస్బుక్లోకి వెళ్ళేలాగా ఈ లింక్ని కాపీ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఓకే, నా యూట్యూబ్లో ఛానల్లోకి వెళ్తున్నాను, లాగిన్ అవుతున్నాను. ఓకే, ఓకే, ఇందులో నా వీడియోకి సంబంధించి ఏదైనా ఒక వీడియో, ఉదాహరణకి నేను ఒక వీడియోకి నేను దీన్ని అటాచ్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ కింద ఇప్పుడు ఇచ్చినటువంటి లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అన్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి మన వీడియోని కనుక ప్లే చేసి కింద ఇది కదా మన లింక్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా షార్ట్.ht అని ఇక్కడ మనకు కొన్ని సెకండ్స్ అంటే ఇక్కడ స్కిప్ బటన్ వస్తుంది. అంటే ఈ విధంగా వచ్చేటటువంటి ఈ యాడ్ అంటే మన ట్రాఫిక్ పైన బేస్ అయి ఉంటుందండి. మీరు మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ సైట్ను ఎక్కువ మంది కనుక ఎవరైనా చూసినట్టయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంత ట్రాఫిక్ వస్తే అంత ఎర్నింగ్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్కిప్ యాడ్ అన్నాం అనుకోండి, స్కిప్ యాడ్ అనడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు మీరు మీ పేజీలోకి వెళ్తారు. అంటే మీ పేజ్కి వెళ్ళడానికి ఇది ఒక మధ్యలో యాడ్ అనేటటువంటి వస్తుంది. ఓకేనా, ఇందులోపల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ పేజీకి గనక ఎంత ట్రాఫిక్ ఉంటే అంత మీరు ఎర్నింగ్ చేయొచ్చు. ఇది మెయిన్గా మ్యాండేట్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఇందులోపల మెయిన్గా ఏంటంటే మరి పేమెంట్స్ ఎట్లా జరుగుతాయి, ఇక స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి నా ఇన్కమ్ ఎంత ఉంది, డాలర్స్లో ఉంటుంది, 0.01 ఉంది. వ్యూస్ అంటే ఎంతమంది క్లిక్ చేశారు. ఓకేనా, ఈ విధంగా మనకు ఈ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. తర్వాత విత్ డ్రాన్ ఉంటుంది పక్కన. విత్ డ్రాన్ అంటే మీకు మెయిన్గా ఒకటే అండి, కంపల్సరీ మీకు పేపాల్ అకౌంట్ అనేటటువంటిది మ్యాండేటరీ అండి. కంపల్సరీ పేపాల్ అకౌంట్ అనేటటువంటిది మ్యాండేటరీ. ఆ పేపాల్ అకౌంట్ అనేటువంటిది ఇచ్చేస్తే మీకు పేమెంట్ అనేటటువంటిది వస్తుంది. అట్లీస్ట్గా ఎంత ఉండాలని అంటే మీకు $5 అనేటటువంటి కంపల్సరీగా ఇందులో మీరు వచ్చిన తర్వాత మీరు వాటిని డ్రా చేసుకోవచ్చు. మినిమం $5 అనేటటువంటిది మీరు ఎర్న్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం మనీని ఈ విధంగా ఎర్న్ చేయొచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్